హలో అండి, వెల్కమ్. ఈ వీడియోలో మనం ఉడకబెట్టిన బంగాళాదుంపతో మళ్ళీ నానబెట్టిన సగ్గుబియ్యంతో వడలు తయారు చేసుకుందాము. ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళాదుంపని మెత్తగా మ్యాష్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను 3 బంగాళాదుంపల్ని ఉడకబెట్టేసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకున్నాను. నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయను తరిగేసుకున్నాను. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసుకున్నాను. అల్లం సన్నగా తురిమేసేసుకున్నాను. కట్ చేసుకున్నాను. కరివేపాకు బాగా, రుచికి సరిపడ ఉప్పు, కొంచెంగా కారం. నీళ్ళతో పని ఉండదండి. వీటన్నిటిని మెత్తగా కలిపేసేసుకుందాం. సిమ్లో పెట్టేసేసుకొని ఈ వడలని ఇలా వేసేసుకుందాం. బాగా చక్కగా కాగిపోయిద్దండి వేగితే. ఇదిగోండి, చక్కగా ఆలు వడలు వేగిపోయినాయి. ఆలు వడలు రెడీ అయిపోయినాయండి. ప్లేట్లో తీసేసుకుందాం. ఆలు సగ్గుబియ్యం వడలు రెడీ అండి. నేను టేస్ట్ చేశాను, మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.